ఐపీఎల్ మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ రూల్ ద్వారా ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఈ నిబంధనతో ఫ్రాంచైజీలు మాత్రమే లాభపడతాయని, ఆటగాళ్లకు తీరని నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వేలంలో రైట్ టు మ్యాచ్ ద్వారా వేలంలోకి వెళ్లిన తర్వాత తమ పాత ఆటగాళ్లను తిరిగి తీసుకునే వెసులుబాటు ఫ్రాంచైజీలకు ఉంటుంది. అయితే ఈ రూల్తో ఫ్రాంచైజీలకే మేలు జరుగుతోందని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆర్టీఎం ద్వారా ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని అందులో వివరించాడు. ఆర్టీఎం కంటే ఆటగాళ్లకు మించిన అన్యాయం మరొకట్లేదు. ఎందుకంటే ఆర్టీఎం రూల్ అలా ఉంది. ఉదాహరణకు ఎక్స్ అనే ఆటగాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ఉన్నాడు. అతని విలువ 5 నుంచి 6 కోట్లు ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అతని వేలంలోకి విడిచిపెడితే 2 కోట్లు కనీస ధర నుంచి ఇతర ఫ్రాంచైజీలు బిడ్డేస్తాయి. సదరు ఆటగాడి కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడి అతని 6 కోట్లకు ఓ జట్టు దక్కించుకుంటే ఆర్టీఎం ద్వారా సన్ రైజర్స్ అతన్ని తీసుకుంటుంది. ఇక్కడ సన్ రైజర్స్ సంతోషంగా ఉంటుంది, కానీ ఆటగాడికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. కేకేఆర్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడి సదరు ఆటగాడిని దక్కించుకుంటే సన్ రైజర్స్ ఆర్టీఎం ద్వారా సదరు ఆటగాడిని ఇచ్చేయండి అని చెప్తుంది. ఇక్కడ ఆటగాడికి విలువ లేకుండా పోయింది. ఒక్కో ఫ్రాంచైజీకి 3 ఆర్టీఎంలు ఇస్తే తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఐపీఎల్ మెగా వేలానికి అర్థమే ఉండదని అశ్విన్ చెప్పుకొచ్చాడు.